మనం ఈ వీడియోలో ట్రెండింగ్ డ్యాన్స్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం, మరియు క్లింగ్ ఏఐ మరియు పిక్స్వర్క్స్ ఏఐలో ఏది బెస్టో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్లింగ్ ఏఐలో చేద్దాం. ఓపెన్ బ్రౌజర్ ఆర్ యాప్ ఇన్ యువర్ మొబైల్, లాగిన్ విత్ యువర్ జీమెయిల్, సెలెక్ట్ motion control, upload video, upload image, click on create. ఇక్కడ క్లింగ్ ఏఐలో టైం ఎక్కువ తీసుకుంటుంది మరియు మంత్లీ 200 క్రెడిట్స్ ఇస్తుంది. క్వాలిటీ బాగుంటుంది, కానీ టెంపరీ మెయిల్స్తో లాగిన్ కాలేం, ఓన్లీ జీమెయిల్తోనే కావాలి. ఇప్పుడు పిక్స్వర్క్స్ ఏఐలో చేద్దాం. ఓపెన్ యువర్ బ్రౌజర్ ఆర్ యాప్ ఇన్ యువర్ మొబైల్, లాగిన్ విత్ జీమెయిల్ ఆర్ టెంపరీ మెయిల్. నేను ఇక్కడ లాగిన్ విత్ టెంపరీ మెయిల్, అది ఎలా చేయాలో కూడా చూపిస్తున్నాను, చూడండి. Click on modify, upload your video, and select @ click on @ ఇక్కడ మీరు వీడియో నుంచి ఏదైనా రిమూవ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ రిమూవ్ సెలెక్ట్ చేసుకొని ఆ వీడియో నుంచి రిమూవ్ చేసుకోవచ్చు, క్యారెక్టర్ని కానీ ఏదైనా కానీ. ఓకే, నేను స్వాప్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ ద పర్సన్. ఇక్కడ పర్సన్ అండ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఈ పర్సన్ ఆ ఇమేజ్లో బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి డ్యాన్స్ చేస్తాడు. పర్సన్ అంటే మనం ఈ పర్సన్ని చేంజ్ చేసి మన ఇమేజ్ పర్సన్ ఇక్కడికి వస్తాడు. అది దీనికి తేడా. అప్లోడ్ యువర్ ఇమేజ్, click on create. ఇందులో
ఫస్ట్ లాగిన్కి 90 క్రెడిట్స్ వస్తాయి. ఈ 90 క్రెడిట్స్ ద్వారా మనం 5 సెకండ్స్ లేదా 10 సెకండ్స్ వీడియో మాత్రమే క్రియేట్ చేసుకోగలం. మరియు రోజుకు 30 క్రెడిట్స్ ఇస్తుంది. దాంతో కూడా 5 సెకండ్స్ ఇంకా చాలా టెంప్లెట్స్ ఉన్నాయి ఇందులో, అవన్నీ చేసుకోవచ్చు. త్వరగా క్రియేట్ చేస్తుంది. వితిన్ 1 మినిట్లో నీకు ఏదైనా క్రియేట్ చేసి వచ్చేస్తుంది. కానీ క్లింగ్ ఏఐలో 1 డే కూడా పట్టచ్చు ఒక వీడియోకి. అలాగే ఇందులో మనం టెంపరరీ మైల్తో రోజుకి 10 లాగిన్స్ అయ్యి 10 సెకండ్లు వేసుకున్న 1 వీడియో రెడీ అయిపోయింది. ఇందులో క్వాలిటీ కూడా అంత బాగా రాదు, ఎందుకంటే క్రెడిట్స్ తక్కువ కాబట్టి. కానీ క్లింగ్ ఏఐలో ఏంటంటే మనకి మంత్లీ క్రెడిట్స్ ఇస్తాడు కాబట్టి ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయాలి. ఇందులో అలా కాదు, రోజు క్రెడిట్స్ వస్తూ ఉంటాయి. అంతే తేడా దానికి దీనికి. ఇందులో ఏది బెస్టో మీరే చెప్పండి.